మార్నింగ్ అండి. రోజు ఒక సర్టిఫికేట్ లేకపోతే ఒక సర్వీస్ గవర్నమెంట్ నుంచి ఎలా తీసుకోవచ్చు, అలాగే రోజు ఒక కొత్త విషయం మనకు పనికొచ్చేది ఎలా పొందొచ్చు అనేది అంటే రీల్లో 1 నిమిషం 1.5 నిమిషాల్లో చెప్పలేం కాబట్టి లైవ్ పెడుతున్నాను. అలా వాకింగ్కి వచ్చినప్పుడు నాకు కూడా సరదాగా ఉంటుంది, మీతో షేర్ చేసుకుంటున్నట్టు ఉంటుంది. మీతో వాల్యుబుల్ విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటే మీకు ఉపయోగపడుతుంది. చాలామంది ఉపయోగపడుతున్నాయి, ఇంకా ఇంకా చెప్పండి అంటున్నారు. నిన్న బర్త్ సర్టిఫికేట్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ ఈజీగా ఎలా పొందాలి, ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నాము, ఒకవేళ చిన్న చిన్న పొరపాట్లు చేసినా మళ్ళీ అవి సరి చేసుకొని ఆ సర్టిఫికేట్ ఎలా తెచ్చుకోవాలి, రూపాయి ఖర్చు లేకుండా గవర్నమెంట్ నుంచి ఎలా సర్వీస్ పొందాలి అనే దాని మీద నిన్న చెప్పుకున్నాం. బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ నిన్నటి వీడియోలో మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. కామెంట్లో కొంతమంది అడిగారు, పర్సనల్గా కూడా కొంతమంది అడిగారు మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలాగా అని చెప్పి. ఒకప్పుడు అసలు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకునే వాళ్ళు కాదండి, పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. ఎందుకు ఎక్కడ పని ఉందిలే అని. ఇప్పుడు కోర్టు కేసుల దగ్గర నుంచి, పాస్పోర్ట్స్ దగ్గర నుంచి, ఆధార్ చేంజింగ్ దగ్గర నుంచి, చాలా చోట్ల విదేశాలకు వెళ్ళటం దగ్గర నుంచి మ్యారేజ్ సర్టిఫికేట్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అసలు మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఉందా? పెళ్లి చేసుకున్న తర్వాత ఎంతమంది దగ్గర మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది ఒకసారి చెక్ చేసుకోండి. మ్యారేజ్ సర్టిఫికేట్కి ఉన్న ఇంపార్టెన్స్ 1-2 కాదండి, చాలా కేసుల్లో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మీరు పేపర్లో చదువుతూ ఉండే ఉంటారు. మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ఎంత నష్టపోతున్నారు, ముఖ్యంగా మహిళలు. పాపం సమాజంలో వాళ్లే కదా బాధిత వర్గాలు. అలాగని మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే కుటుంబానికి కూడా ఏదో ఒక టైంలో ఎప్పుడోకప్పుడు ఉపయోగపడుతుంది. ఏదో ఒక టైం కాదండి, ఇంపార్టెంట్ అన్ని సందర్భాల్లో మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం. అయితే ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి, ఎలా పొందాలి, ఆన్లైన్లో అవకాశం ఉందా లేదా, ఆఫ్లైనే ఉందా, ఆఫ్లైన్ ఉంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరెవరు ఇస్తారు, ఎంత ఖర్చు పెట్టాలి, వాళ్ళు ఏం అడుగుతారు డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ అన్ని మనం ప్రొడ్యూస్ చేయగలమా లేవా, ఇలాంటి భయాలు బాధలు చాలా మందికి ఉన్నాయండి. నేనైతే సింపుల్గా ఒకటే మార్గం చెప్తానండి. చక్కగా అంటే అన్ని చోట్ల పనికొచ్చేలాగా ప్రస్తుతానికి మ్యారేజ్ సర్టిఫికేట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి తీసేసుకోండి అని చెప్తానండి. ఇక్కడ మ్యారేజ్ అనగానే చాలా చాలా తేడాలు ఉన్నాయండి. మోస్ట్ ఆఫ్ ది మ్యారేజెస్ 90% హిందూ మ్యారేజ్ యాక్ట్ కిందే వస్తాయండి. ఒక హిందూయే కాదు, సిక్, బౌద్ధు, జైనులు వాళ్ళకి సెపరేట్గా మ్యారేజ్ యాక్ట్ ఏమీ లేదు. వాళ్ళు కూడా ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ కిందే రిజిస్ట్రేషన్ చేసేస్తారు అన్నట్టు. ఇంకా రిజిస్ట్రేషన్ చేశాక ఎన్ని రోజులకి సర్టిఫికేట్ ఇస్తారంటే ఒక 15 రోజుల నుంచి 30 రోజులు అయితే వెయిట్ చేయాలండి. అంటే SLA పీరియడ్ అంటాం దాన్ని, వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక స్పెషల్ మ్యారేజ్ యాక్ట్కి సంబంధించి మాత్రం ఒక 60 రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం వెళ్ళి అక్కడ అన్ని ప్రొడ్యూస్ చేసి సంతకాలు పెట్టి, సాక్షి సంతకాలు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత 60 రోజులు అయితే SLA పీరియడ్ ఉంది. లేదు అక్కడ సబ్ రిజిస్ట్రార్ గారు మంచి వాళ్ళు, కాస్త తెలిసిన వాళ్ళతో ఒక మాట చెప్పించుకుంటే ఇంకాస్త ముందిచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ఎవరెవరు ఎలా చేయాలి అంటారా, ఏం కావాలి అనేది మీకు ఒకసారి చెప్పేస్తా. అంటే కొత్తగా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవడం ఎలా అనేది ఒక అంశం అయితే, ఆల్రెడీ పెళ్ళైపోయింది కానీ మా ఇంట్లో మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు, ఎలా తీసుకోవాలి అనేది రెండో అంశం అండి. సో కొత్తగా పెళ్ళైన వాళ్ళు తీసుకోవాల్సిన విధానం గురించి చెప్తున్నానండి. ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది. ఒక 15 రోజుల ముందే మేము ఇలా పెళ్లి చేసుకోబోతున్నాము అని చెప్పి జస్ట్ అక్కడికి ఇన్ఫర్మేషన్ ఒక లెటర్ రూపంలో ఇచ్చేసినా సరిపోతుందండి సబ్ రిజిస్ట్రార్కి. ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ అని ఎందుకు అంటున్నానంటే, యాక్చువల్గా అయితే లోకల్ బాడీస్ అంటాం, పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ ఇవ్వచ్చు, అధికారం ఉంది. ఆ సర్టిఫికేట్ అన్ని చోట్ల కూడా చెల్లుద్ది. సేమ్ సబ్ రిజిస్ట్రార్ ఏదైతే ఇచ్చాడో వీళ్ళది కూడా చెల్లుద్ది. ఏది డెత్ అండ్ బర్త్ రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసుకుంటాం, లోకల్ బాడీసే కదండి, మున్సిపాలిటీ కానీ పంచాయతీ కానీ. అలాగే ఇది కూడా. కానీ చిన్న పొరపాటు ఏంటంటే, చాలా మందికి అవగాహన లేక పంచాయతీ సెక్రటరీ ఇచ్చాడు కాబట్టి దీనికి వాల్యూ లేదు అని చెప్పి పాస్పోర్ట్ ఆఫీస్లో కానీ లేకపోతే ఆధార్ చేంజ్ చేసే టైంలో కానీ కొన్ని చోట్ల ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకు కూడా తెలియకండి. ఇది గవర్నమెంట్ లెవెల్లోనే అంటే ఇంటర్నల్గానే ఇంకా కొంత అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉందేమో అనిపించింది నాకైతే. సో కానీ చాలా తేలికైన పద్ధతి ఏంటంటే, గ్రామ పంచాయతీ ఆఫీస్లో కానీ, మనకి ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయం ఉన్నాయి కదండి, అక్కడ కానీ తీసేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళి చక్కగా మనకు సంబంధించిన డాక్యుమెంట్స్, ఏ డాక్యుమెంట్స్ అనేది చెప్తాను ఇక్కడ, అవి ఇచ్చేస్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేస్తారు. సర్టిఫికేట్స్ కూడా మన దగ్గరికి అక్కడికే వచ్చేస్తుంది, వెళ్ళి హాయిగా తెచ్చుకోవచ్చు. ఫీజు కూడా జస్ట్ 200 మాత్రమే. అంటే అటు హిందూ మ్యారేజ్ యాక్ట్కి కానీ లేకపోతే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్కి కానీ రెండిటికి కూడా 200 ఫీజు అండి. సో మరి పెళ్ళి అవబోతోంది,
పెళ్లి కుదిరింది అనుకున్నప్పుడు ఒక మాట చెప్పి ఉంచుకుంటే దాన్నే అప్లికేషన్ పెట్టుకోవడం అనొచ్చు. ఇది అయిపోయిన తర్వాత వెళ్ళి ఆ ఆఫీస్కి స్వయంగా వెళ్ళి, ఆన్లైన్ తర్వాత చెప్తానండి, ముందు ఆఫ్లైన్ చెప్తున్నాను. అక్కడికి వెళ్ళి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, సింపుల్ డాక్యుమెంట్స్ అంటే మనకి ఏజ్ ప్రూఫ్ కావాలి. ఏజ్కి ఏమి ఇస్తాం జనరల్గా? డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాం, లేకపోతే స్కూల్ సర్టిఫికేట్ ఉంటుంది కదండి, 10th క్లాస్ సర్టిఫికేట్ ఇస్తాం. ఆ తర్వాత ఐడి ప్రూఫ్లు కావాలి. పాన్ కార్డు కానీ, రేషన్ కార్డు దగ్గర నుంచి చాలా కార్డులు ఉన్నాయి. ఐడి ప్రూఫ్లు ఎన్ని ఉంటే అన్ని, అందులో ఏదైనా ఒకటి రెండు సరిపోతుంది. యాక్చువల్గా ఒకటి సరిపోతుంది వ్యాలిడ్ అన్నట్టు. ఇది అయిపోయింది. ఇద్దరిది, అటు పెళ్లి కూతురు పెళ్లి కొడుకుది, ఇద్దరిది ఇవ్వాలి. ఇద్దరిది ఇచ్చిన తర్వాత ఇద్దరు సాక్షులు అయితే అవసరమండి. ఇద్దరు సాక్షులను తీసుకెళ్లి సాక్షి సంతకాలు చేయించాల్సి ఉంటుంది. ఓకే, అది ఇబ్బంది లేదు. ఒక చిన్న డిక్లరేషన్ ఉంటుందండి. ఎస్, మేము ఈ పెళ్లి ఇష్టపూర్వకంగానే చేసుకున్నాము అని చెప్పి ఒక డిక్లరేషన్, అఫిడవిట్ ఇవ్వాల్సి వస్తుంది. ఓన్ అఫిడవిట్, అది ఇచ్చేస్తాం. అంటే ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ అక్కడే ఉంటుంది, అది కూడా ఇచ్చేస్తాం. ఒకవేళ డైవర్స్ అయిన వాళ్ళు అయి ఉంటే కనుక, అంటే పెళ్లికి మళ్ళీ రెడీ అయితే కనుక డైవర్స్ అయిపోయినట్టుగా అది కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవి హిందూ మ్యారేజ్ యాక్ట్ కిందకు వస్తాయి. ఇంకా హిందూ మ్యారేజ్ యాక్ట్ పరిధిలోకి రాని వివాహాలు కొన్ని ఉంటాయి. చర్చిల్లో జరిగినవి, మసీదుల్లో జరిగినవి, ఇలాంటివి కొన్ని ఉంటాయి చూడండి. వాటికి కూడా ఒక యాక్ట్ ఉంది, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. 1955 స్పెషల్ మ్యారేజ్ యాక్టే అంటారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ కూడా 1955 యాక్ట్ ప్రకారమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2006లో ఒక చట్టం తీసుకొచ్చిందండి. ఈ భారతదేశంలో జరుగుతున్న ప్రతి పెళ్లి కూడా ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాల్సిందే చట్టం. అంటే చట్టాలు చాలా చెప్తాయి, మనం పాటించం కదండి. అంటే మనకి ఇప్పుడు పనికి వస్తుంది కాబట్టి ఇప్పుడంటే పాటిస్తాం, మిగిలిన విషయాల్లో చెప్తున్నాను. సో రిజిస్టర్ అవ్వాల్సిందే అన్నప్పుడు ఆ రిజిస్టర్ చేసుకోవడం, ఆ సర్టిఫికేట్ మన దగ్గర పెట్టుకోవడం ఉపయోగం. రేపు ఏ కోర్టు కేసు కానీ, పోలీస్ స్టేషన్ కానీ, విదేశాలు కానీ, ఇక చాలా చోట్ల ఉన్నాయండి మ్యారేజ్ సర్టిఫికేట్ ఇష్యూ అనేది. అక్కడ అన్ని చోట్ల ఇది ఉపయోగపడుతుంది. ఇక తేలికైన మార్గం ఏంటి అంటే, గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి, ఇప్పుడు కూడా సర్వీసులు అందుతున్నాయండి, అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళకి కావాల్సిన అప్లికేషన్స్ ఇచ్చేస్తే వాళ్ళు చక్కగా మీకు రెడీ చేసి ఇచ్చేస్తారు. ఒకవేళ ఎక్కడైనా ఇబ్బంది ఉంది, ఇవ్వట్లేదు, సపోర్ట్ చేయట్లేదు, సర్వీస్ ఇవ్వట్లేదు అంటే ఇక్కడ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను స్వయంగా ఇప్పించి ఏర్పాటు చేస్తాను. వాళ్ళతో మన సిబ్బంది ఉన్నారు, టీం ఉన్నారు, ఆ ఇబ్బంది ఏమీ లేదు, ఇస్తారు. అలాగే సబ్ రిజిస్టార్ ఆఫీస్ కూడా. ఇక సబ్ రిజిస్టార్ ఆఫీస్ అనగానే కాస్త భయం వేస్తుంది మీకు. అంటే ల్యాండ్ ఇష్యూస్ వగేరా జరుగుతూ ఉంటాయి, భారీ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి అని భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కూడా అధికారం ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ చేస్తారు. కాకపోతే కొద్దిగా బిజీ ఉంటుంది ఆఫీస్, అందుకే ముందే రిజిస్ట్రేషన్ చేయించుకోవడం మంచిదన్నాం. ఇక సబ్ రిజిస్టార్ ఆఫీస్ అయితే ప్రస్తుతానికి అన్ని చోట్ల కూడా అబ్బా సబ్ రిజిస్టార్ ఇస్తే చాలు, సూపర్, ఆ సీల్ చాలు, స్టాంప్ చాలు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఫస్ట్ చాయిస్ అయితే ఇక్కడే ఇవ్వమంటాను. సేమ్ ప్రాసెస్ అండి, సబ్ రిజిస్టార్ ఆఫీస్కి కూడా వెళ్ళి ఇవే ఇవ్వాలి. ఏది మన బర్త్ సర్టిఫికేట్ దగ్గర నుంచి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ల దగ్గర నుంచి అఫిడవిట్ వరకు ఇస్తే సరిపోద్ది. ఇంకా ఏం అడుగుతారనే డౌట్ ఉంది కదా, అడుగుతారండి. మనం శుభలేఖ వేయించుకుంటాం కదా, పెళ్లికి శుభలేఖ ఒకటి, ఆ శుభలేఖ కూడా అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది దీనికోసమే, అంటే శుభలేఖలు ఉండవు కదా పాపం, 5-10 సంవత్సరాల తర్వాత పడేసుకుంటే దీనికోసమే ఒక శుభలేఖ తయారు చేయించుకొని అప్పటికప్పుడు ఇచ్చిన సందర్భాలు కూడా నాకు తెలుసండి. కొంతమంది ఇలా కూడా ఉండేవాళ్ళు. అలాగే ఫోటోలు, పెళ్లి ఫోటోలు మిస్ అయ్యే ప్రసక్తే లేదు. 1-2 ఫోటోలు ఉన్నా చాలు. అంటే మీ ఇద్దరు కలిసి చుట్టూ బంధుమిత్రులు ఉన్న ఫోటో ఉంటుంది చూడండి, అలాంటి ఫోటోలు అది కూడా అడుగుతారు ఖచ్చితంగా, అది కూడా ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ఎక్కడో చోట పెళ్లి జరుగుద్ది కదా, ఒక ఫంక్షన్ హాల్లోనో గుళ్ళోనో ఇంకో చోట జరుగుద్ది కదండి, వాళ్ళు కూడా ఒక లెటర్ ఇస్తే, అవును సో పలానా డేట్న ఈవిడ ఈయన కలిసి ఇక్కడ అటెండ్ అయ్యారు, పెళ్లి చేసుకున్నారు, బంధుమిత్రులు అందరూ ఉన్నారని చెప్పిస్తే ఇంకా ఆ సబ్ రిజిస్టార్కి సేఫ్ సైడ్, ఆ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చేసే అధికారిని, ఒక సబ్ రిజిస్టారే కాదు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్గా ఆల్ లోకల్ బాడీ ఆఫీసర్స్ని గవర్నమెంట్ ఎప్పుడో నోటిఫై చేసేసిందండి. ఎప్పుడో 2006లోని, అంటే పంచాయతీ సెక్రటరీ కానీ అక్కడ మున్సిపల్ కమిషనర్ కానీ నోటిఫై చేసేసింది. సో వాళ్ళు ఇచ్చినా చెల్లుతుంది అని. బోత్ 2 తెలుగు రాష్ట్రాలు, అంటే ఈ వీడియో జనరల్గా 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళే చూస్తారు కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. దీనికి మ్యారేజ్ సర్టిఫికెట్ వామ్మో ఇంత టైం అయిపోతుంది, లేకపోతే బాగా తిప్పించుకుంటారు ఆఫీసుల్లో అనే భయం ఏం పెట్టుకోకుండా ఫీల్ ఫ్రీ వెళ్ళండి. వాళ్ళ దగ్గర చక్కగా సర్టిఫికెట్స్ మోడల్స్ కూడా రెడీగా ఉన్నాయి. మీ పేరు కొట్టి కంప్యూటర్లోంచి తీసివ్వడమే కదండి, అది పెద్ద విషయం కాదు, ఖర్చు కూడా అయ్యేది కాదు. కానీ అప్పటికప్పుడు మ్యారేజ్ సర్టిఫికెట్ అడిగితే ఆ సర్టిఫికెట్ లేక ఇబ్బంది పడిన వాళ్ళని నేను చాలా మందిని చూశానండి. పాపం యజమాని చనిపోతే ఆ తర్వాత ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం వెళ్తే ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ లేక అసలు నువ్వు ఆయన భార్యవే అని మాకేంటి ప్రూఫ్ అని అడిగితే కళ్ళంటి నీళ్ళు వస్తాయండి. ఇలాంటి సందర్భాలు నేను చాలా చూశాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఒక సర్టిఫికెట్ ఎంతసేపు ఆధార్ ఉందా, రేషన్ కార్డు ఉందా, దాని మీద ఏదో కాస్త ఉపయోగం ఉందని అనుకుంటున్నాం, కానీ
ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈ సర్టిఫికేట్ అవసరం. ఇంకా క్యాస్ట్, ఇన్కమ్ ఇలాంటివంటే మళ్ళీ మళ్ళీ మార్చి తీసుకోవాలి. పీరియాడికల్గా చెల్లవు, 6 నెలలకి సంవత్సరానికి తీసుకోవాలి. మ్యారేజ్ సర్టిఫికేట్ అలా కాదు, ఒక్కసారి తీసుకుంటే సరిపోతుంది. చక్కగా లామినేషన్ చేసి పెట్టుకుంటే జీవిత కాలానికి సరిపోతుంది. మన పిల్లలకు కూడా ఉపయోగపడుతుందండి ఆ సర్టిఫికేట్. సో ఇది మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన పద్ధతి. ఇక ఆన్లైన్, నాకు తెలిసి ఒకప్పుడు కొన్ని ఆన్లైన్ వెబ్సైట్స్ ఉండేవి, సిస్టమ్స్ ఉండేవి. ఇప్పుడైతే తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఆన్లైన్ ఎవరు కూడా అంటే సపరేట్ పోర్టల్స్ మెయింటైన్ చేయట్లేదు. ఎవరైనా చెప్పచ్చు ప్లీజ్. పార్టిసిపేట్ చేయాలి, లైవ్లోకి వచ్చి నా సందేహాలు ఏమైనా ఉంటే నివృత్తి చేసేసుకుంటాను అనుకునే వాళ్ళకి ఇది బాగుంటుందండి. మ్యారేజ్ సర్టిఫికేట్ గురించి ఈరోజు చెప్పుకున్నాం. నిన్న బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ గురించి నేను చెప్పుకున్నాం. ఇవన్నీ కొంతమందికి తెలుసు, కానీ ఇంకా కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ చెప్పాను కదండి. ఆ పాయింట్స్ తెలుసో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. వెళ్ళి వీడియో చూసేసి వదిలేయకుండా వెళ్ళి ఇమీడియట్గా సర్టిఫికేట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. లేకపోతే వెంటనే అప్లై చేసుకోండి, తెచ్చి ఇంట్లో పెట్టి దాచుకోండి. చూసి షేర్ చేయండి. కొన్ని షేర్ చేయకపోయినా పర్వాలేదు, ఒక లైక్ వేసినా అల్గారిథం ప్రకారం వాళ్ళే పంపిస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.